నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్టు పైన అధికార విపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు ఒక విషయం అయితే, రెండవది నిపుణులు కాళేశ్వరం విషయంలో ప్రస్తుత ప్రభుత్వం సరిగా అర్థం చేసుకోలేకపోయిందా అనే భావనను ఇద్దరు ముగ్గురు వ్యక్తం చేస్తున్నారు. అందులో కొంత స్వర తీవ్రత పెంచి మాట్లాడుతున్న వారు వి ప్రకాష్ గారు. వారు నా దగ్గర ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో తెలంగాణ సాగునీరు, తెలంగాణలో వ్యవసాయ రంగం, సామాజిక ఆర్థిక రంగాలు, ఇట్లా అన్ని రంగాలపైన ఉపన్యాసాలు ఇవ్వడమే కాదు, రచయిత కూడా వారు. కాబట్టి మరి కాళేశ్వరం విషయంలో ఇది రెండో ఇంటర్వ్యూ. వారి అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే బుచ్చాను. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని మీరేమంటారు? అంటే నేను దేన్నైనా క్షమిస్తా, కానీ ప్రజలకు ఒక జీవనాధారమైన నీరు, ఆ నీటితో ఆటలాడుకునేవాడిని నా జీవితంలో క్షమించాను. ఫస్ట్ నాకు సీరియస్గా అనుమానం ఉన్నది ఏంటంటే, ఎన్నికల కోసము ఆ మేడిగడ్డను బ్లాస్ట్ చేశారనేది, బాంబు పెట్టి. నీళ్ళల్లో కూడా బ్లాస్ట్ చేసే మెటీరియల్ ఉంటుంది. నాకు తర్వాత ఒక నిపుణుడు చెప్పాడు, నీళ్ళల్లో చాలా సింపుల్గా బ్లాస్ట్ చేయొచ్చు. అయితే ఒకవేళ కనుక అది బాంబు విస్ఫోటనం కాకపోయినట్టయితే, ఒకవేళ బాంబే లేదు, బాంబు విస్ఫోటనమే కాదనుకో, అది బాంబు విస్ఫోటనం కానప్పుడు అంత 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరం బ్లాస్టింగ్స్ ఎట్లయితాయి? అయ్యే అవకాశం ఉంటుందా? అంటే సౌండ్ ఎందుకు వినబడుతుంది 8-10 కిలోమీటర్ల వరకు? బ్లాస్టింగ్ సౌండ్. కొత్త వివాదం చేస్తున్నారు మీరు. కొత్త వివాదం కాదు, ఎఫ్ఐఆర్ ఉన్నది. అది కాళేశ్వరం మీద ముఖ్యమంత్రి గారి మొదటి స్పందనే అది కదా, ఫస్ట్ స్పందన అదే కదా. మీరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని చెప్పాడు కదా ఆయన. చెప్తేనే కదా వాళ్ళు చేసింది. ఇంజనీర్లు అంతా చేశారా లేదా? ఇప్పుడు కాళేశ్వరము ఇన్సిడెంట్ జరగంగానే ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంది ఈఎన్సీ గారిది? ఏదో విధ్వంస చర్య జరిగింది, మేము కంప్లైంట్ ఇచ్చాం, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఉంది, దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయరు? నాకు ఎన్డీఎస్ఏ కోసం వెయిట్ చేశాను నేను. ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో బ్లాస్టింగ్ గురించి లేదు. మరి సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడో అట్టడుగున తాడి చెట్టు అంత ఎత్తున నీళ్ళు ఉన్నప్పుడు కింద పియర్ కింది గుంగితే పిల్లరు అంత సౌండ్ వస్తుందా? కాట్మని అంటది కదా, బిడిజి కూలుతుంది కదా. మరి రాదా? కూలలే కదా. కూలిందా? అది 1.5 feet స్లోగా జారింది. వాళ్ళకు 1 feet స్లోగా జారింది. కూలితే సౌండ్ వస్తుంది. కూలలే. 8 కిలోమీటర్ల శబ్దం వచ్చిందా? 7-8 కిలోమీటర్ల దూరంలో సౌండ్ వచ్చింది. అది కూడా ఒక్కసారి బాంబు వెళ్ళిన సౌండ్. అడగండి ఎవరినైనా, ఆ చుట్టుపక్కల గ్రామాలలో సౌండ్ వచ్చిందా రాలేదా? ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు, పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసుకున్నారు. మరి విచారణ ఎందుకు చేయలేదు? అదే విచారణ చేయాలి, తర్వాత తేల్చాలి. పోనీ క్రాక్స్ వస్తే అంత సౌండ్ వస్తుందా? ఇప్పుడు మేడిగడ్డ దగ్గర క్రాక్స్ మనకు కనబడుతున్నాయి, క్రాకులకు అంత సౌండ్ వస్తుందా? క్రాకుల సౌండ్ వేరు, విస్ఫోటనం వేరు కదా. మరి దాని మీద ఎందుకు సైలెంట్గా ఉన్నది ఎన్డీఎస్ఏ? అంటే మీరు ఏమి ఆరోపణ చేయదలుచుకున్నారు? ఎన్నికల కోసం చేసిన రాజకీయ కుట్ర కావద్దని ఏముంది? కేసీఆర్ను బదనాం చేయడానికి, ఎన్నికల దెబ్బతీయడానికి ప్రతిపక్షాలు లేకపోతే ఇంకోరో లబ్ధి పొందడానికి చేసిన చర్య కాదని చెప్పేది ఎవరు? పోలీసులు చెప్పాలి ఇది బ్లాస్ట్ కాదు అని. ఎందుకు చెప్పట్లేదు? మరి బ్లాస్ట్ కానప్పుడు సౌండ్ ఎట్లా వస్తుంది? నిపుణులను పెట్టాలి, నిపుణులను పెట్టి సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాలి. మరి ఎన్డీఎస్ఏ నిపుణుల ఎందుకు చెప్పలేదు? ఇంకోటి 18 నెలలు ఎన్డీఎస్ఏ తన దగ్గర పెట్టుకొని ఏం చెప్పింది? ఇప్పుడు మీ దగ్గర ఏమైనా ఆధారం మీడియా ద్వారా సంపాదించగలుగుతారా? సొందిల్లా అన్నారం పనికిరాదని ఎన్డీఎస్ఏ చెప్పిందా? ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఉందా అట్లా? పనికిరావు ఇవి ఎట్లా చెప్తాడు ముఖ్యమంత్రి? అవి కూల్చేయాలని చెప్పి. అంటే కాళేశ్వరం కాదు, అది కూలేశ్వరం. 3 బ్యారేజీలు కూలిపోయినాయి ఎట్లా చెప్తారు? రవీంద్ర భారతిలో కూలిపోయినాయి నిజంగా. నేను మ్యాడ్ అయితే పుచ్చన్న, ఎవడన్నా ఇట్లా పిచ్చి కారు కూతలు కూస్తే నేను పిచ్చోన్న అవుతా. ఎందుకంటే ఆత్మహత్యలు ఆపడానికి కదా మాలాంటి వాళ్ళము జీవితాలను త్యాగం చేసింది, రైతుల ఆత్మహత్యలను ఆపడానికి కదా. కాళేశ్వరంని వాళ్ళ రాజకీయ క్రీడలో భాగం చేసి వాళ్ళ మళ్ళీ ఆత్మహత్యలో తెరదీస్తున్నాడు. ఈ చచ్చిపోయే ప్రాణాలకు బాధ్యత వహిస్తాడా రేవంత్ రెడ్డి? ఇవాళ 1200 మంది బలిదానాలు చేసుకున్నారు కదా, వాళ్ళు ఎందుకు చేసుకున్నారు? ఈ రైతులకు నీళ్లు కావాలి, ఈ వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కావాలి, ఇవే కదా ఆకాంక్షలు. అంటే వేరే ఏమైనా ఉన్నాయా?
మరి నీ నీ రాజకీయ క్రీడలో నువ్వు 100 తిట్టుకో నీ శత్రువును, కానీ కాళేశ్వరం ఎందుకు బలి చేస్తావు నువ్వు మధ్యలో? ఇవాళ ఎందుకు స్టోర్ చేయట్లేదు 2 సంవత్సరాల నుంచి? ఒకప్పుడు క్యూములేటివ్గా 60 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాయి అవి. ఇప్పుడు నీకు ఎనడన్నా నింపినందువల్ల మేడిగడ్డకు వచ్చినట్టు దానికి ఏమైనా ముప్పు వాటిల్లిందా? మేడిగడ్డ నీళ్ళు నింపొద్దని చెప్పిందా సుందిల్లులో అన్నారంలా? అసలు ఒక విషయం అర్థం చేసుకోడు. పాలనకు వచ్చి ఇప్పుడు 16 నెలలు దాటింది. కాళేశ్వరం అంటే ఏందో తెలియదు, ఆ నీళ్ళ లెక్క తెలియదు, ఏబిసిడీలు తెలివాయి. ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తే పర్లేదు, కానీ రవీంద్ర భారతిలో పోయి ఇది కూలేశ్వరము. ఇంకోటి చిన్న కామన్ సెన్స్కి వచ్చాను, మీ కెమెరామెన్ అడిగినా చెప్తాడు. కాళేశ్వరంలో 1,02,000 కోట్లు అయింది 3 బ్యారేజీలకేనా? 450 కోట్లు 4,500 కోట్లు దీనికి అయింది. ఏది మన మేడారము దీనికి మేడిగడ్డ అన్నారం సుందిళ్ళకి ఎంత అయింది? మొత్తం కలిపి 15,000 కోట్లు కూడా కాలే కదా ఈ మొత్తం కలిపి. ఈ మొత్తం కలిపి 15,000 కోట్లు కాలేదు, 3 బ్యారేజీలు కలిపి. ఎట్లా వాళ్ళు 1,02,000 కోట్లు ఎట్లా అయింది? అదే మిగతా టన్నెల్స్ వర్క్స్ నందిమేడారం అవన్నీ కూలిపోయినాయా? కూలిపోతే మలన సార్ నుంచి నీళ్ళు ఎట్టిస్తున్నాడు? ఎందుకు ఈ పిచ్చి మాటలు మాట్లాడి మాలాంటి వాళ్ళకు బీపీ పెంచుడు? అంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కూలడం వలన దాని నిర్వహణ లోపం, 3 ఏళ్ళు పట్టించుకోలేదు ఎవరు చెప్పాలి? ఆ చెప్పేటోడు చెప్పిండా? ఎన్డీఎస్ఏ చెప్పిండా? నీకేమన్నా తేల్చిండా? నిర్ధారణ చేసిండా? 18 నెలలు పెట్టుకున్నాడు, తేల్చిండా? అక్టోబర్ 21 నాడు అది ప్రమాదం జరిగింది మేడిగడ్డకు. 30వ తారీఖు నాడో 31 నాడో, అది అక్టోబర్ 31 ఢిల్లీలో నేరుగా ప్రెస్కి రిలీజ్ చేశారు. ఆ రోజు ఏం చెప్పిందో మొన్న ఇచ్చిన రిపోర్ట్లో కూడా గదే ఉన్నది. ఏమంటాడు? నిపుణులను పెట్టి ఎంక్వైరీ చేయాలన్నట. 18 నెలలు నీకు నిపుణుడే దొరకలేదా? ఎన్డీఎస్ఏ ఇచ్చింది ఆ స్టేట్మెంటు. దేశంలో డ్యామ్లకు బాధ్యత వహించాల్సిన వాడు 18 నెలలు ఎంక్వైరీ పేరు మీద కాలయాపన చేసి అప్పుడు చెప్పేది ఏంది? నిపుణులను పెట్టి ఎంక్వైరీ చేయించాలి. దీని ఉద్దేశపూర్వకంగా చాలా ఉద్దేశపూర్వకం. ఏంటంటే రాజకీయ క్రీడలో కాళేశ్వరం బలి చేసిండ్రు, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు మొత్తం కరువు తాత్కాలిక కరువు, ఇది ప్రభుత్వం క్రియేట్ చేసిన కరువ. యాసంగి పంటలు పండతలేవు, యాసంగికి నీళ్ళు రాలేదు, తీయలేదు. ఆ కష్టమంతా కూడా వాళ్ళు అప్పులు చేసి మళ్ళీ ఇవాళ పెట్టుబడి పెట్టుకొని వాళ్ళు పంటలు వేసుకుంటే నీళ్ళు లేవు వాళ్ళకి. ఎందుకు కేసీఆర్ కాలంలో అందరికి నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు రాలేదు? ఏం మారిపోయింది? వర్షపాతం ఏమైనా తగ్గిందా లాస్ట్ ఇయర్? అసమర్థుడైన నెత్తిన పెట్టుకొని తెలుగు కవిత్వం చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు నీళ్ళ గురించి. కూలేశ్వరం అని అంటే ఎవరికైనా ఇదే సమాధానం, క్షమించేది లేదు కూర్చొని. ఎందుకంటే జీవితం అంతా నీళ్ళ కోసం త్యాగం చేసిన వాళ్ళం. అడ్డగోలుగా ఆడుకుంటాం మేము కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్ళ కోసం అని అంటే కుదరది. ఎన్డీఎస్ఏ చెప్పిందా నీళ్ళు నింపొద్దని? నిజంగానే మేడిగడ్డకు జరిగిన ప్రమాదం సుందిల్ల అన్నారానికి జరిగిందా? చిన్న చిన్న లీకేజీలు అయినాయి. అది కూడా ఎందుకంటే స్టెబిలైజ్ కావడానికి టైం పడుతుంది. అప్పుడు కోవిడ్ కాబట్టి ఇప్పుడు జూన్ 21, 2019 నాడు ఇనాగ్రేట్ చేశారు. ఆ నీళ్లు పూర్తిగా ఇగ్గకముందే, ఆ ప్రాజెక్టులకి నీళ్లు ఖాళీ కాకముందే కోవిడ్ 100% లాక్డౌన్ అయింది. ఆ కోవిడ్ టైంలో వాళ్ళు పనిచేయలేకపోయినారు కాబట్టి కొన్ని చిన్న చిన్నవి జరిగినాయి. అవి కూడ్పలేని కాదు, పూడ్చలేని కాదు, గ్రౌటింగ్ చేస్తే పోయేటి. అవి తర్వాత చేస్తేనే కదా 3 ఏళ్ళు నీళ్ళు అందించారు. 2023 దాకా నీళ్ళు వచ్చినాయి కదా, నీళ్ళు ఆపారు కదా. వాటిలల్లో డిజైన్ మారినంత మాత్రాన నీళ్ళు ఆపడానికి కష్టమైందా? దాదాపుగా 60 లక్షల ఎకరాలకు నీళ్ళు అవే బ్యారేజీల ద్వారా పోయినాయి కదా. అవన్నీ ఎట్లా సాధ్యమైనాయి? అంటే వారు చెప్తున్నమాట ప్రజాధనం వృధా అయింది, దీన్ని అరికట్టాలి. ఇప్పుడు మొన్న అన్నారు నెలకు వస్తున్న ఆదాయం. ప్రజాధనం వృధా ఎక్కడైంది చెప్పు. ఇప్పుడు ఒక ప్రాజెక్టు, మీరు ఏ ప్రాజెక్ట్ అన్నా తీసుకోండి, 10 టైమ్స్ నుంచి 100 టైమ్స్ పెరిగింది ఖర్చు. 10 టైమ్స్ నుంచి 100 టైమ్స్ పెరిగింది. ఇదే కాంగ్రెస్ వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు. 1956లో మొదలుపెట్టిన, 55లో మొదలుపెట్టిన నాగార్జున సాగర్ దగ్గర నుంచి అది 60 కోట్లతో పూర్తి అయింది అన్నారు. 600 కోట్లు కాదు, 2000 కోట్లకు పైన అయింది ఆ రోజుల్లోనే. ఆ రోజుల నుంచి ఈ రోజు దాకా మోడర్నైజేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆ రోజుల్లోనే నీకు 10 టైమ్స్ అయింది దాని ఖర్చు. దాదాపు 1200 కోట్లకు పైన అయింది. శ్రీరామ్ సాగర్
అది కూడా 60-70 కోట్లతో కంప్లీట్ చేస్తామన్నారు. ఇవాళ అది ఈ దాదాపు 6,000 కోట్లు దాటింది. 60 కోట్లు ఎక్కడ, 6,000 కోట్లు ఎక్కడ? అంటే ఏ ప్రాజెక్ట్ అయినా లేట్ కావడం వల్ల కాస్ట్ పెరుగుతుంది, దాని స్కోప్ పెరగడం వల్ల. నిజంగా చెప్తున్న బుచ్చన్న, ఒకవేళ కనుక కాంగ్రెస్ ప్రభుత్వమే ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ డిజైన్ చేసింది వాళ్ళు చేసి ఉంటే వాళ్ళ దగ్గర 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు. అది 3 ఏళ్లలో పూర్తయింది కాబట్టి మనకు చాలా ఖర్చు తగ్గింది. ఇంకోటి ఊరికే అంటారు, ఇప్పుడు ప్రాణహిత చెవెళ్ళ ఫస్ట్ డిజైన్ చేసింది 17,000 కోట్లు 2007లో. 2009కి వచ్చే వరకు 40,000 కోట్లు అయింది. ఎంత పెరిగింది ఆయకట్టు? 12 లక్షల ఎకరాల నుంచి 14 లక్షల ఎకరాలు. అంటే 2 లక్షలేనా? 16.4కు పెంచారు. 4.4 అంటే 4,40,000 ఎకరాల ఆయకట్టు పెంచినందుకు 17,000 కోట్ల నుంచి 40,000 కోట్లు తీసుకుపోయారు. మరి కేసీఆర్ ఇవాళ 37 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాడు. మరి ఎంత పెరగాలి ఆ ప్రపోర్షన్లో? తర్వాత అప్పుడు బ్యారేజీలు ఏం పెరగలేదు, వాళ్ళు పెట్టిన ఏ అలైన్మెంట్ పెరగలేదు. బట్ ఇప్పుడు ఇక్కడ 3 బ్యారేజీలు వచ్చినాయి, 3 లిఫ్ట్ ఇవి వచ్చినాయి, 3 సబ్స్టేషన్స్ వచ్చినాయి. మరి వీటన్నిటికీ బతికిన అవుతుందా? మీరు కేసీఆర్ విషయంలో చాలా ప్రేమపూర్వకంగా మాట్లాడి కాంగ్రెస్ను ఒక నిందాపూర్వకమైన. కేసీఆర్ విషయంలో నాకేం ప్రేమ లేదు, కానీ కాంగ్రెస్ని ఎందుకు నిందిస్తున్నావు అంటే కేసీఆర్కి అవగాహన ఉంది, ఆయన ఖర్చు తగ్గించండి. వాస్తవంగా మల్లన్న సాగరు ఖర్చు చాలా తగ్గింది. ఎందుకంటే మొత్తం మన దగ్గర ఉన్న మన రిజర్వాయర్లకు అక్వైర్ చేసిన ల్యాండ్ కంటే మల్లన్న సాగర్కి అక్వైర్ చేసిన ల్యాండ్ తక్కువ. దాన్ని కూడా తిట్టింది కదా, అది జరగొద్దని చెప్పి తుపాకీ పట్టుకొని పోయి అక్కడ ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి దానికి అగెనిస్ట్గా ఈ పీరియడ్ అంతా కూడా ఆయన అగెనిస్ట్గానే వాళ్ళతో కలిసి మల్లన్న సాగర్ని ఎట్టయినా ఆపాలని చెప్పేసి ఆడపోయి నిరాహార దీక్షలు, ధర్నాల, శిబిరాలలో పాల్గొన్నది రేవంత్ రెడ్డే కదా. అదొరకు అంటే ఏదైనా కానీ ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి అనేది నాకు సంబంధం లేదు. చచ్చిపోయేటోళ్లకు వాళ్ళ ప్రాణాలు నిలపాలంటే నీళ్లు కావాలి. ఆయన నీళ్ళు ఇచ్చిండు, ఈయన ఇచ్చిన నీళ్ళను అడ్డుకుంటున్నాడు. అన్ని అవకాశాలు ఉండి కూడా నీళ్ళని లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు మొత్తం అవకాశాలు ఎక్కడెక్కడ ఎందుకు కొంచెం చెప్పండి. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు హెడ్ అయింది అసలు వెల్లంపల్లి, అదేమో హార్ట్, అక్కడి నుంచి అన్ని దిక్కులకు సరఫరా అవుతాయి. మేడిగడ్డ హెడ్ అని చెప్పి అంటున్నారు. మేడిగడ్డ కాదు హెడ్, కన్నెపల్లి పంప్ హౌస్ హెడ్. ఇది అర్థం కావాలి జనాలకు. మొన్న ఒక ఆయన రాసిండు, మీ ఫ్రెండే, ఆయన ఏమంటాడంటే ఓ ఎన్కౌంటర్లో చచ్చిపోయిన విప్లవకారుని శవంలాగా కనబడుతుంది మేడిగడ్డ అని రాసిండు ఆయన. అంటే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు దగ్గర మిత్రుడైనా అది రేవంత్ రెడ్డి అయినా పరాచికాలు ఆడితే నాకు కోపం వస్తుంది ప్రజలకు అవసరమైన జీవన వనరుల మీద. ఇది ఎట్లుంటుంది కూర్చొన్నా, నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ మేడిగడ్డ విషయం కానీ కాళేశ్వరం విషయం కానీ కేసీఆర్ ఎందుకు కట్టిండు? అది కట్టింది ఎందుకోసం అంటే చచ్చిపోతున్న ప్రాణాలు కాపాడాలి అని. ఆయన బడ్జెట్లో సగము వ్యవసాయానికి, ఇరిగేషన్కు, పవర్కి ఎందుకు పెట్టిండు? ఈ చచ్చిపోయేటోళ్ళ ప్రాణాలు ఆపాలని. మేము వకీల్ పని చేసుకునేటోళ్ళ ఉద్యమంలోకి ఎందుకు వచ్చినాం? 100 చెప్పని, అది నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మహత్యలు, ఆత్మగౌరవం అన్నీ చెప్పని. నంబర్ 1 రీజన్ రైతుల ఆత్మహత్యలు. ఈసారి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది అంటే మేమే కదా స్టార్ట్ చేసింది. జయశంకర్ గారు, నేను, గద్దర్ గారు, పాశం యాదగిరి వీళ్ళంతా పరోక్షంగా ఉన్నారు. ఆయన పాటలు రాసేది, ఈయన మా అందరితో కలిసి మీటింగ్స్లకు వచ్చేది. బట్ ఇన్నయ్య లాంటి వాళ్ళు భావజాల వ్యాప్తికి ఉపయోగపడ్డారు. తర్వాత వీరన్న లాంటి వాళ్ళు, బెల్లి లలిత లాంటి వాళ్ళు, గోరటెంకన్న. ఎందుకు స్టార్ట్ చేశాం మేము? ఈ వ్యవసాయం పాడైపోయింది, బోర్లేసి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళ కోసం నీళ్ళే కదా కావాల్సింది. పెద్ద ఎత్తున 69లో ఉద్యోగాల కోసం విద్యార్థులు వచ్చిండు. కానీ మలిదశ ఉద్యమం స్టార్ట్ అయింది. ఉద్యోగాలు ఒక్కటే కాదు, ప్రధానమైంది నీళ్లు. మీరు కన్నెపల్లి పంప్ హౌస్ అని ఆగింది అక్కడ. కన్నెపల్లి పంప్ హౌస్ అనేది మొత్తం మేడిగడ్డలో అత్యంత కీలకమైనది. అయితే ఇది చాలామందికి అర్థం కాదు. రేవంత్ రెడ్డికి అయితే జీవితకాలంలో అర్థం కాదు. అర్థమైనా అర్థం కానట్టు నటిస్తాడు ఆయన. ఇప్పుడు జూన్ నుంచి నీళ్ళు స్టార్ట్ అవుతాయి గోదావరిలో.
వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ పైన మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అడవులలోకి వెళ్ళి ఓ 10-15 రోజులలో ఇక్కడికి నీళ్ళు వస్తాయి అది స్టార్ట్ అయిన పాయింట్ దగ్గర నుంచి. ఇక్కడ నుంచి పోయేటప్పుడు అవి ఇక గోదావరిలో ఇదివరకు ఏ బ్యారేజ్ లేకుండేది. మరి 57 ఏళ్ళ కాలంలో ఒక్క బ్యారేజ్ కూడా కట్టలేదు. ఎందుకు కట్టలేదు? 57 ఏళ్ళ కాలంలో ఒక్క బ్యారేజ్ ఎందుకు కట్టలేదు? ఇది అర్థమైతే అన్నీ అర్థమవుతాయి. అంటే తెలంగాణలో చెరువులు ఒక్క చెరువులో కూడా పుట్టిగా తీయలేదు 57 ఏళ్ళు. ఉమ్మడి పాలు వాళ్ళకు ఈ ప్రాంతం కాదు పట్టించుకొని ఎట్లాగో అది అనుకున్నదే. అట్లే అనుకుంటారు. అది కాదు, పెద్ద కుట్ర. గోదావరిలో 3000 టీఎంసీలకు పైన సముద్రంలో కలుస్తున్నాయి. ఎవ్రీ ఇయర్ ఏ నెలలో కలుస్తున్నాయి? రైన్ సీజన్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు, అక్టోబర్ నాటికి ఇక. సెప్టెంబర్. మరి మొదటి పంటకు నాట్లు ఎప్పుడు వేసుకుంటారు? తొలకరి పంటకు అంటే మన ఖరీఫ్ అంటాం కదా, వర్షాకాల పంట నాట్లు ఎప్పుడు వేసుకుంటారు? స్టార్ట్ జూన్ జూలై స్టార్ట్ అవుతాయి. జూన్లో. మరి జూన్లో నీళ్ళు ఎక్కడి నాట్లు వేసుకోవడానికి? ఆగస్ట్ అయితే నీళ్ళు వచ్చే వరకు పైన అన్ని డ్యాములు నిండి. మరి జూన్లో నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి? విజయవాడ డెల్టాకి ఎట్లా రావాలి? రాజమండ్రి డెల్టాకి ఎట్లా రావాలి? వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వాయర్లు ఉన్నాయి స్టోరేజ్ కోసం? ఉన్నాయేమన్నా గోదావరి మీద? మరి నాట్లు ఎట్లా పడుతున్నాయి 14 లక్షల ఎకరాలు? అదే గోదావరిలో చెప్పేది నేను. కృష్ణాలు ఎక్కడి నుంచి పడుతున్నాయి? కృష్ణాలు ఇంకా లేటుగా వస్తాయి నీళ్ళు. ఆల్మట్టి తర్వాత ఇంకా ఆల్మట్టి నారాయణపూర్ నిన్నాక కింద. మరి ప్రకాశం బ్యారేజ్ కింద 13.5 లక్షల ఎకరాలు ఉన్నది. గోదావరి డెల్టాలో కూడా 10-12 లక్షల ఎకరాలు ఉన్నది. ఎట్లా నీళ్ళు ఎట్లా వస్తాయి? అంటే తెలంగాణలో జూన్లో వర్షాలు స్టార్ట్ అవుతాయి. వర్షాలు పడ్డ నీళ్ళన్నీ డైరెక్ట్ కిందికి వెళ్ళిపోతాయి. కిందికి వెళ్ళిపోవాలి, చెరువులు దిగాలి. కొలు చెరువులు కాబట్టి ఒక చెరువు దిగితే 100 చెరువులు దిగుతాయి. ఈ నీళ్ళన్నీ డైరెక్ట్ వాగులలో పడాలి. వాగుల మీద చెక్ డ్యాములు లేవు అది వరకు. 2014 నాటికి పెద్ద పెద్ద వాగుల మీద చెక్ డ్యామ్స్ లేవు. తర్వాత ఎక్కడ కూడా ఇసుక లేదు, ఇసుక మొత్తం తోడేసిండ్లు. కాబట్టి భూమిలోకి జారద్దు, ఎక్కడ ఆగద్దు, నేరుగా పోవాలి. పోయినాక ఎలా పోతాయి అవి? తెలంగాణ మొత్తంలో ఎక్కడ చెరువు దిగినా అయితే కృష్ణల కన్నా గోదావరి పోతుంది. అందుకే గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుండాలి, రాజమండ్రిలో విజయవాడలో బంగారు పంటలు పండాలి, పాలమూరు నల్గొండలో శవాలు తేలాలి. ఇదే కుట్ర కదా 57 ఏళ్ళు. ఈ కుట్రకు అడ్డుపడ్డది కేసీఆర్. ఎందుకంటే మొదటిసారి బ్యారేజీలు కట్టిండు, నీళ్ళను ఆపిండు. ఇక బ్లాస్ట్ చేయకపోతే ఏం చేస్తారు? ఒకటి. రెండవది ఏంటంటే నువ్వు చెప్పినావు నాట్లేసే టైంకు నీళ్ళు అంత లేవు కాబట్టి, నీళ్ళు కావాలి కాబట్టి. మరి రెండో పంట కోతలకు ఎప్పుడు వస్తుంది? పొట్టకు ఎప్పుడు వస్తుంది? డేట్లలో ఫిబ్రవరి, మార్చ్. సంక్రాంతికి పెద్ద పండుగ వాళ్ళకి అక్కడ. అప్పుడు నీళ్ళు ఉంటాయి గోదావరిలో. మరి అప్పుడు ఎక్కడి నుంచి రావాలి నీళ్ళు? అప్పుడు తెలంగాణ ప్రాజెక్టులన్నీ గేట్లు ఎత్తాలి. అది చిన్నదైనా పెద్దదైనా, అది ఎలక్ట్రిసిటీదైనా లేకపోతే ఇరిగేషన్దైనా కిన్నెరసాన్ గేట్లు ఎక్కాలి, తాలిపేరు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తాలి. ఇక పైన ఉన్న వరుసగా ఎల్లంపల్లి గేట్లు ఎత్తాలి, శ్రీరామ్ సాగర్ గేట్లు ఎత్తాలి, నిజాం సాగర్ గేట్లు ఎత్తాలి, అవసరమైతే సింగూరు గేట్లు ఎత్తాలి, మధ్యలో ఉన్న కడెం గేట్లు ఎత్తాలి. మళ్ళీ గలగల గోదావరి రాజమండ్రికి తరలిపోతుండాలి. బ్యారేజీలు గట్టి ఆపిండు కదా. ఇప్పుడు ఆయన అనుచరుడు వచ్చిండు. అలా ఆయన పూర్తిగా ఆయన సృష్టించిన ఆయన రూపం ఇది. ఎవరు సృష్టించిన రూపం? ఆంధ్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక జిరాక్స్ కాపీ. ఎందుకంటే ఆయన ఎంత త్యాగం చేసిండంటే నేను ముఖ్యమంత్రిని చేయడానికి, తెలుగువారి ఆత్మగౌరవం పేరుతోని కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీని కాంగ్రెస్ను గెలిపించడానికి పోటీ కూడా పెట్టలేదు. ఆయన ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చి ఈయనను తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టాడు. పిసిసి ప్రెసిడెంట్ ఆయన గెలవడానికి పోటీ కూడా పెట్టలేదు, పార్టీని త్యాగం చేశాడు. మరి గురుదక్షిణ చెల్లించుకోవాలిగా. ఇలా ఎవరిని నియమిస్తున్నారు, ఎవరు నియమిస్తున్నారు, ఎవరిని నియమిస్తున్నారు? ఇవాళ ఆదిత్యనాథ్ దాస్ని నియమించింది ఎవరు? ఈరోజు పేపర్లో వచ్చింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి
చంద్రబాబు చెప్పిన క్యాండిడేట్ను ఇక్కడ చీఫ్గా పెడతాడు. ఇరిగేషన్లో 10 సంవత్సరాలు తెలంగాణ ప్రయోజనాలను అడ్డుకున్న వ్యక్తిని తెలంగాణకు నీటిపారుదల శాఖ అడ్వైజర్. ఈ బ్యారేజ్లను ఎట్లా ఉంచుతాడు రేవంత్ రెడ్డి? కూలిపోయినాయని, కూలకముందే కూలిపోయినాయని చెప్తున్నాడు. రేపు మేడిగడ్డలు జరిగిన బ్లాస్టింగే ఇప్పుడే చెప్తున్నాం మీ ఛానల్ ద్వారా, ఇట్లాంటి ప్రమాదాలే అన్నారంలో జరుగుతాయి, సుందిలలో జరుగుతాయి. ఇవి ప్రమాదాలు కాదు, ఇవి కుట్రతోని విధ్వంసక చర్యలు. జరిగే ప్రమాదం ఉంది, ఎందుకంటే గలగలా గోదావరి తరలిపోతుండాలి. ఈ బ్యారేజీలు ఆపకూడదు నీళ్ళను. మీరు చాలా సీరియస్ అలిగేషన్స్, మామూలు అలిగేషన్స్ ఉన్నాయి కదా, ఉన్నాయే చెప్తున్నాను నేను. చెప్పాను రేవంత్ రెడ్డిని, ధ్వని ఎందుకు వచ్చింది? ఎన్డీఎస్ అని చెప్పాను, ఈఎన్సీని చెప్పాను, పీసీ ఘోషని చెప్పాను. ధ్వని ఎందుకు వచ్చింది? ఎఫ్ఐఆర్ ఏం చేశారు? ఎక్కడో నీళ్ళల్లో తాడి చెట్టు అంత లోపల పిల్లర్ గుంగితే గంత సౌండ్ వస్తుందా? రేపు అన్నారంలో ఈ సౌండ్ రాదనేమున్నది, సుందిలలో ఈ సౌండ్ రాదనేమున్నది. కూలకముందే కూలేశ్వరం అని చెప్పాడు కదా ఆయనే. అంటే ఇది మీరు కేసీఆర్ కలిసిన తర్వాత ఈ నరేషన్ వచ్చిందా, లేకపోతే మీరు ఎప్పటి నుంచో మీ మనసులో ఉన్నదా ఇది? నేను ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కోసం వెయిట్ చేశాను, ధ్వని గురించి ఏమైనా చెప్తారేమో అని. చెప్పలేదు వాళ్ళు. కనుక మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, కానీ మీరు ఎప్పుడు ప్రస్తావన చేయలే, ఇవాళ చేస్తున్నారు. బాంబ్ బ్లాస్ట్ అయింది, ఆ బాంబ్ అని చెప్పలేదు, విధ్వంసక చర్య జరిగి ఉంటుంది, దీని మీద ఎంక్వైరీ చేయండి, మేడిగడ్డకు నష్టం జరిగిందని ఎఫ్ఐఆర్ ఉంది, తెప్పించుకోండి ఎఫ్ఐఆర్. కానీ ముఖ్యమంత్రి తెలంగాణ కదా, ఎందుకు అట్లుంటుంది? తన రాష్ట్రం వదులుకొని వేరే వాళ్ళు బాగుండాలని కోరుకుంటారా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడు ముఖ్యమంత్రి తెలంగాణ ఆట ఏనాడు తెలంగాణ అన్నాడా? చాలామంది బానిసలు ఉంటారు బుచ్చన్న. బానిసలు ఎప్పుడు కూడా వాళ్ళ ప్రయోజనాల కోసం కాకుండా వాళ్ళ యజమాని ప్రయోజనాల కోసం పనిచేస్తారు. ఇట్లాంటి బానిసలు చాలామంది చూసాం, ఇక ముందు కూడా చూస్తాం. మీరు అన్నట్లు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, గోదావరి ఇలా అనుకున్నాం. పోలవరం ప్రాజెక్టు అప్పటికే నీళ్లు విపరీతంగా వెళ్తున్నాయి. మరి పోలవరం కట్టుకున్నారు కదా, మనకి దీంతో ఏం పని వాళ్ళకు? పోలవరం ఎక్కడైంది? రాజమండ్రి ఎగువన కంప్లీట్ కాలే కదా. పోలవరంకు నీళ్ళు పోవాలంటే కంచి పోవాలి, మళ్ళీ ఇక్కడ నుంచే పోవాలి. అలాగే అలా నింపుకున్న నీళ్ళు వాళ్ళకి సరిపోవు. అలాగే బంకశైలిలో పోవాలన్నా, గోదావరి నీళ్ళని తీసుకుపోయి ఇప్పుడు కృష్ణా ఆయకట్టుకు వారియాలన్నా, అలా స్టోరేజ్ తక్కువ కదా. ఆ తక్కువ స్టోరేజ్ డెల్టాకు సరిపోతుంది, కానీ డెల్టాకే పోతుందా? అక్కడ నుంచి ఇప్పుడు కృష్ణా బ్యారేజ్ తీసుకొచ్చే ఇక్కడ కృష్ణా డెల్టా పంటలు కూడా దాంతోనే పండాలన్నాయి, వైజాగ్లో పంటలు దాంతోనే పండాలన్నాయి, ఇక్కడ నుంచి వైజాగ్ దాకా నీళ్ళు తీసుకుపోవాలన్నాయి. ఏలేరు కాలువనా అదేదో ఉంది కదా, మరి ఇవన్నీ అక్కడి నుంచే కదా పోవాల్సింది. మరి మొత్తం వాళ్ళకి జీవధారమే ఇప్పుడు పాలమూరు కదా, ఆ పాలమూరు పూర్తయ్యేదాకా ఎక్కడి నుంచి పోవాలి నీళ్ళు? మరి వివాదం మీద చాలా మీ పైన విమర్శలు రావచ్చు. రాదు, ఏమవుతుంది? కూలేశ్వరం అనంటే మాత్రం క్షమించేది లేదు. కాళేశ్వరాన్ని కాళేశ్వరంగా గుర్తించాలి, కాళేశ్వరంలో ఏమన్నా చిన్న చిన్న పనులుంటే చేయాలి, అన్నారం సుందిల్లో నింపాలి, అక్కడి నుంచి ఎల్లంపల్లి తీసుకుపోవాలి, అక్కడి నుంచి నువ్వు మల్లన సాగర్ తీసుకపో, నువ్వు రంగనాయక సాగర్ తీసుకపో, కొండపోచమ్మ సాగర్ తీసుకపో, హైదరాబాద్ మంచినీటి కోసం తీసుకురా, హైదరాబాద్ పరిశ్రమల కోసం తీసుకురా, తప్పకుండా నేను అభినందిస్తాం. కానీ 2 సంవత్సరాలు అయినా కూడా నువ్వు అన్నారం నింపక, సుందిళ్ళని నింపక, కూలేశ్వరం అని మాట్లాడి వాటి మీద నువ్వు నోరు జారితే మాత్రం క్షమించేది లేదు. నీకు ఎన్డీఎస్ఏ చెప్పిందా 2 అక్కర్రావు అని, కూలిపోయినాయని చెప్పిందా? ఎట్లా అంటావు కూలేశ్వరం అని? మేడిగడ్డలో 3 పేర్లు కూలితే 1,02,000 కోట్లు తిన్నట్ట. కాళేశ్వరంలో ఒక్క మేడిగడ్డే ఉందా? ఎక్కడ డ్యామేజ్ అని చెప్పండి నాకు. ఎన్డీఎస్ఏ ఏదన్నా పనికిరాదని చెప్పిందా? మళ్ళీ ఫర్దర్ రిపోర్ట్లో చెప్పిందా? మొదటి రిపోర్ట్లో చెప్పిందా? నీళ్లు నింపొద్దని ఎందుకు చెప్పింది? వాళ్ళతో కొట్లాడు నువ్వు. మా పంటలు ఎండిపోతున్నాయి, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మేము 6 నెలలు లిఫ్ట్ చేసుకోవచ్చు, మీరు అన్నారం సుందిలకు అనుమతి ఇవ్వండి, మీరు ఎందుకు ఆపిన్లు? ఇంకేం పనులు చేయాలి? మీరు చెప్పిన పనులన్నీ మా ఇంజనీర్లు చేశారు, ఒక్కనాడన్నా మాట్లాడా? ఏం ప్రేమ ఉన్నది నాకు తెలంగాణ రైతుల మీద? కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు పని చేసినాయి అవి? కేసీఆర్ దిగిపోగానే ఎందుకు పని చేయకుండా అయితే అన్నారం సుందిల్లో? కేసీఆర్ ఉండగా నింపలేదు అన్నాడు. ఇప్పుడు బ్యారేజ్ గురించి తెలియనోడు తెలియకపోతే తెలుసుకోవాలి. ఆయన ఇదివరకు చెప్పిండు ఒక ఇంటర్వ్యూలో, నేను పరిస్థితికి తగ్గట్టుగా రైజ్ అవుతా అని. ఏం రైజ్ కాలే? నీళ్ళ గురించి నీకు సోయలేదు, తెలుసుకునే ప్రయత్నం చేయ. 16 నెలలైనా నీళ్ళ గురించి జీరో నాలెడ్జ్.
ఏం నేర్చుకున్నావు నువ్వు? ఏం నేర్చుకున్నావు? సుందిల్లో అన్ని బ్యారేజీలు ఇసుకలు కడతారా అని చెప్పి ఎగతాళి చేశాడు. ఇప్పటికైనా సరిదిద్దుకున్నాడా? ఇప్పటికి గదే అంటాడు, బ్యారేజీలు ఇసుకలు కడతారా? బ్యారేజీలు ఇసుకలనే కడతారు. రాకుంటే అది డ్యామ్ అవుతుంది, బ్యారేజ్ ఎందుకు అవుతుంది? రాక్ లేదు కాబట్టి సీకెంట్ పైల్స్ అని చెప్పి లోతు దాకేసి వాటి మీదకి వెళ్ళి బ్యారేజీలు కడతారు. బ్యారేజీలలో ఎవరైనా స్టోరేజ్ చేస్తారా? అడుగు, మీ నెహ్రూని అడుగు. ఫరక్కా బ్యారేజీలో 30 TMCల స్టోరేజ్ ఉంటుంది. మీ నెహ్రూ కట్టిండు. అంటే తెలియదొక్క మాటలు మాట్లాడితే ఎన్ని రోజులు క్షమిస్తాము? ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉంటాం? ఇక మా తెలివికి ఏం విలువేని చెప్పు? నీళ్ళ గురించి ఇంత సోయి తెచ్చుకొని ఏమాత్రం అవగాహన లేనోడు ఇష్టం వచ్చినట్టు కారు కూతలు కూస్తూ ఉంటే నోరును మూసుకొని కూర్చోవాలనా? అవసరమా? మేమన్నా పదవులు ఆశించి వచ్చినామా? చచ్చిపోతున్న తెలంగాణ బిడ్డల ప్రాణాలు కాపాడడానికి వచ్చాం. ఓ తెలంగాణ అంటే సోయిలో నుండి తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారు. అది మన దౌర్భాగ్యం. ఈ తెలంగాణకు పట్టిన శని ఇంకో 5 ఏళ్ళు ఉంటుందో 3 ఏళ్ళు ఉంటుందో. ఎంత తొందరగా అయితే తెలంగాణ అంత బాగుపడుతుంది. కానీ మీరు బహుశా మీ ఇంటర్వ్యూకి వచ్చే కామెంట్లో స్పందన మీరు ఏదైనా తిట్టని పబ్లిక్. నేనేమంటున్నా, ఈ పబ్లిక్ మూర్ఖులు ఓ 10% ఉంటారు కావచ్చు, నీళ్ళ సోయినోళ్ళు, తెలంగాణ సోయినోళ్ళు. తర్వాత ఈ మేధావులల్లా, ఈ విప్లవకారులల్లా, వీళ్ళల్లా ఆగం ఎక్కువ. గద్దెగిరిందంటే ఎద్దెగిరింది అంటారు. ఒక ఆయన రాసిండు అలా ఓ బుక్లో, పేరు చెప్పాను కానీ, ఉద్యోగాలు లేవనేమో ఉద్యమకారులను గుర్తిస్తలేరు, వాళ్ళకి ఏ రకమైన ఉద్యోగాలు లేవు, వాళ్ళకి ఏ రకమైన ఉపాధి లేదు, వాళ్ళకి ఏ రకమైన పదవులు లేవు. ఈయనంతా తెలుగుదేశం వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని తీసుకొచ్చి పదవులు ఇచ్చిండని కేసీఆర్ని తిడతాడు. వాడు ఉద్యమకారుడే. ఇంకో ఉద్యమకారుడు ఏమంటాడంటే, గోరటెంకాలను, చక్రపాణి లాంటి వాళ్ళను, ఆ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు తీసుకున్న కళాకారులను వాళ్ళని గుమస్తాలుగా మార్చుకున్నాడు. వాళ్ళకు పదవులు ఇచ్చి వాళ్ళని బానిసలు చేసుకున్నాడు. ఉద్యోగం ఇవ్వకపోతేనేమో గీగోలాయ, ఉద్యోగం ఇస్తేనేమో గాగోలాయ. విష్ణు రామచంద్రరెడ్డి తల్లి జానకమ్మ అన్నది. అమ్మ అంటే నీ అయ్యే పెళ్ళాన్నారా అనేది. దొరసాని అంటే నీ దొరకు సారినారా నేను అనేది. తెలంగాణ రక్తం గది. ఇక వీళ్ళని నేను పొగడాలనా? రేవంత్ రెడ్డిని నెత్తి మీద పెట్టుకున్న ప్రజలను నేను అప్రిషియేట్ చేయాలనా? వాళ్ళే చెప్పు తీసుకొని చెంప మీద కొట్టుకోవాలి, ఇటువంటి తీసుకొచ్చి కూర్చోబెట్టినందుకు ఆ సీట్ల. నేను దేన్నైనా క్షమిస్తా, కానీ కాళేశ్వరం కూలేశ్వరం అంటే మాత్రం ఖబర్దారని చెప్తున్నాను నేను. అయితే కేంద్ర ప్రభుత్వం కానీ ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తే బాగుండేది అని మీరు అనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం మోడీది, అక్కడ చంద్రబాబు, ఇక్కడ చంద్రబాబు ఏజెంటు. వీళ్ళు ఏం చేస్తారని నమ్మాలి నేను? వీళ్ళు ఏమైనా చేస్తారా? ఎన్డీఏసే కాదు, అది ఎన్డీఏ రిపోర్ట్. అది హరీష్ రావు గారు అన్నారని నేను అంటలేను, కేటీఆర్ అన్నారని నేను అంటలేను. ఏం చెప్పిండ్రు 18 నెలలు పెట్టుకొని? 18 నెలల ముందు ఇచ్చిన రిపోర్టుకు ఇప్పుడు ఇచ్చిన రిపోర్టుకి ఏం తేడా ఉంది? 18 నెలలు పెట్టుకొని నిపుణులను పెట్టి ఏం జరిగిందో తెలుసుకోవాలట. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసిండ్రు తెలుసా? దీన్ని కాలయాపన చేస్తే వరదల కొట్టుకపోతుంది మేడిగడ్డ, ఇక బ్యారేజీలే ఉండవు నీళ్లు పోవడానికి, గలగల గోదావరి తరలిపోతుంది, బిరబిర కృష్ణమ్మ పరుగులు ఎడుతుంది అనుకొని ఎక్స్పెక్ట్ చేశారు. మన తెలంగాణ ఇంజనీర్లు కొంచెం తెలంగాణ సోయిన్నోళ్ళు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోళ్ళు, జేఏసీ పెట్టుకొని వాళ్ళు ఏం చేశారంటే మేడిగడ్డలో మిగతా పియర్స్ని కాపాడడానికి, ఏదైతే కుంగిందో అది కూడా డ్యామేజ్ ఫర్దర్ కాకుండా ఉండడానికి వాళ్ళు చాలా కష్టపడి కొద్దిగా గ్రౌటింగ్ చేసిండ్రు. అది తప్పుపడతారు ఎన్డీఎస్ఏ. అంటే వాళ్ళు అనుకున్నట్టు అది కొట్టుకపోలే కదా, ఆ గ్రౌటింగ్ ఎందుకు చేసిండ్రు మమ్మల్ని అడగకుండా అని చెప్పి తెలంగాణ ఇంజనీర్లు చేసిన మంచి పనిని తప్పుపడుతున్నారు. మళ్ళీ ఏమంటారు? గ్రౌటింగ్ చేసి మంచి పనే చేసిండ్రు, అది కూలిపోకుండా కాపాడిందని మళ్ళీ అంటారు. మళ్ళీ అటు మంచి పని చేసింది అన్నప్పుడు నువ్వు తప్పు ఎట్లా పడతావు వాళ్ళని? ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఈ 2 ఉన్నాయి. ఒకటే దాని మీద భిన్నాభిప్రాయాలు. ఒకటే రిపోర్ట్లో సెల్ఫ్ కాంట్రాడిక్టరీ ఉంటుందా? నువ్వు ఎట్లా తప్పు పట్టినావు? గ్రౌటింగ్ చేసినందుకు ఎట్లా తప్పు పట్టినావు? గ్రౌటింగ్ చేయకపోతే కొట్టకపోద్దని నీకు తెలుసు, మళ్ళీ ఏమంటావు? ఆ గ్రౌటింగ్ చేయడం వల్ల ప్రమాదం తగ్గించిందని చెప్తావు. అంటే నువ్వేం ఎక్స్పెక్ట్ చేసినావు? మెడిగడ్డ కొట్టుకపోవాలనే కదా నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది. అందుకే ఎన్డీఎస్ఏ రిపోర్టా, అది ఎన్డీఏ రిపోర్టా?
ఈ ఎలక్షన్ అయ్యేదాకా మేడిగడ్డ వివాదాన్ని నడుపుతూనే ఉంటారు. ఏ ఎలక్షన్ దాకా? నెక్స్ట్ ఎలక్షన్ దాకా. నేను తెలంగాణ రైతులకు కూడా చెప్తున్నా, మీరు ఈయనను తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నందుకు, రూరల్ తెలంగాణ అంతా కూడా టీఆర్ఎస్ను బొందబెట్టి మీరు కాంగ్రెస్ను గెలిపించుకున్నందుకు మీకు ఈ శాస్తి తప్పదు. ఇంకా 3 ఏళ్ళ దాకా మీకు నీళ్లు రావు. ఎలక్షన్ల దాకా దీన్ని కొనసాగిస్తారు. ఎందుకు చెప్పిస్తున్నారు? ఎలక్షన్ల దాకా కొనసాగిస్తారు. చెప్పించకపోతే ఏం చేస్తాం? వాళ్ళు చేసిన పనిని నేను గౌరవించాను. ఏ ప్రజల కోసం మనం కష్టపడ్డది? నా జీవితాన్ని ఎవడు తెచ్చిస్తాడు? 1200 మంది బలిదానాలు చేసుకున్నారు. ఈ రైతాంగానికి ఏమన్నా సోయి ఉన్నదా? వాడేదో 5000 ఎక్కువ ఇస్తాననగానే మంచిగా నీళ్ళు వచ్చేదాన్ని నాశనం చేసుకున్నారు కదా. సరే, ఇప్పుడు వాళ్ళ చేతిలో ఏం లేదు మార్చడం. కనీసం బతకండి. ఈ మేడిగడ్డ మీద ఆశపడో, కాళేశ్వరం మీద ఆశపడో నాట్లు వేసుకోకండి. ఉన్న రోజులు మీకు నీళ్ళు రావు. కూలేశ్వరం అని సంబంధం లేకుండా 10th క్లాస్ రిజల్ట్స్కున్న కాళేశ్వరం సంబంధం ఏంది? బసవేశ్వరుని జయంతికున్న కాళేశ్వరానికి సంబంధం ఏమున్నది? మేడే సెలబ్రేషన్స్కి కాళేశ్వరానికి ఏం సంబంధం ఉన్నది? వాడేవాడు ఆవు కథ అని చెప్పినారు. ఆవు కథ చెప్పినట్టుగా వేదిక దొరికితే చాలు, మైక్ దొరికితే చాలు, కాళేశ్వరం కూలేశ్వరం ఇంత విషయం చెప్పేటోడు ఏం గౌరవం ఉంది నీకు? కాళేశ్వరం కేసీఆర్ సొంత ఆస్తే? కాళేశ్వరం వల్ల కేసీఆర్ పొలాలకు మాత్రమే పోతున్నాయి నీళ్ళు. ఈ దౌర్భాగ్యపు మాటలు చూస్తే మంట రాకపోతే ఏమవుతుంది? పెట్టని కేసులు పెట్టమని. ఎన్ని కేసులు పెడతాడు? కానీ వారు ఒక మాట అన్నారు, గత ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా నెలకు 30,000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. అసలు నాకు లెక్కలు తెలుసాయి. నాకు నక్కలు కొట్టి పాస్ అయి ఉంటాడు 10th ఇంటర్. ఉచన నెలకు 4,500 కోట్లు వడ్డీ అవుతుండొచ్చు, అసలు వడ్డీ కలిసి. అంతకంటే ఎక్కువ లేదు. రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద కేటీఆర్ తీసుకొని చెప్పిండు కదా. 4,500 కోట్లు అబద్ధాలు చెప్తున్నాడు ముఖ్యమంత్రి. 18,000 కోట్ల ఆదాయం వస్తున్నది. అందులో 1/4 దీనికి పెడుతున్నాడు. మొత్తం అప్పులకే జమ కడతలేడు కదా. రెండవది, ఎవరు సృష్టించారు సంపదను? 57 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో, ఈ ముద నష్టం టీడీపీ పాలనలో 62,000 కోట్ల ఆదాయం తెలంగాణది. ఏది 57 ఏళ్ళల్లా ఈ రెండు పార్టీలు కలిసి 57 ఏళ్ళు పరిపాలన చేసినాయి. వీళ్ళ 57 ఏళ్ళల్లా 62,000 కోట్ల ఆదాయం. అంతకుముందు ఆయనది కూడా కలపాలి, బూరుగుల రామకృష్ణారావు. ఆయనది ఒక 5 ఏళ్ళు, 62 సంవత్సరాలు. 62 సంవత్సరాలల్లో 62,000 కోట్లు వాళ్ళు సృష్టించిన ఆదాయం. 9.5 సంవత్సరాలల్లో 2 లక్షల కోట్లు దాటించాడు కేసీఆర్. మరి ఆ వెధవలకు ఎందుకు సాధ్యం కాలే? ఆ పార్టీలకు ఎందుకు సాధ్యం కాలే? కేసీఆర్ ఏమన్నా దేవుని బిడ్డనా? కేసీఆర్కు తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉన్నది కాబట్టి, అభిమానం ఉన్నది కాబట్టి, రైతుల ఆత్మహత్యల పట్ల కన్సర్న్ ఉన్నది కాబట్టి ఎట్లా ఆదాయం పెంచుకోవాలని ప్రయత్నం చేశాడు. ఎంత పెంచిండు? సంవత్సరానికి 15,000 కోట్లు. ప్రతి సంవత్సరం 10,000, 15,000 కోట్లు. ఆ కరోనా ఉన్న మినిమం గ్యాప్ తప్ప 2 ఏళ్ళు. మరి ఆయనే ఆదాయం పెంచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నువ్వు అన్న 12 48,000 కోట్లు కావచ్చు నీకు సంవత్సరానికి వడ్డీ అసలు కలిపి. ఆయన పెంచింది ఎంత? 150,000 కోట్లకు పైన ఆదాయాన్ని పెంచింది. అంటే ఆయన పెంచిన ఆదాయంలో 1/3 కూడా కాదు నువ్వు కట్టేది అప్పులు. తర్వాత ఎవరైనా సంసారాన్ని నడిపినోడైతే తెలుస్తుంది. ఎవరైనా సంసారాన్ని నడిపినోడికి ఆస్తులు ఎట్లా పెంచుకోవాలి, అప్పులు ఎట్లా కట్టాలో తెలుస్తుంది. తీసుకొచ్చి సీట్లలో కూర్చోబెడితే వాళ్ళకు పైసల విలువ తెలియదు, వాళ్ళకు ఎకానమీ మీద కంట్రోల్ ఉండదు, ఎన్నో లెక్కలు చూసిన వాళ్ళు కాదు, ఆర్థిక పరిస్థితి మీద అంచనా ఉన్నోళ్ళు కాదు. నీకు తెలియకపోయి తెలిసిన వాళ్ళని నువ్వు పెట్టుకోకపోతివి. అచ్చా, ఖజానాలు లూటీ చేసి అప్పుల పాలు చేసిన వాడిని చీఫ్ సెక్రటరీ ఎట్లా పెడతావు? 10 బడ్జెట్లు ఆయనగా తయారు చేసింది రామకృష్ణారావు గారు. నా దగ్గర మిత్రుడు. ఆయన తెలివితేటల మీద నాకు ఎటువంటి సందేహం లేదు. ఆయన నువ్వేం ఉపయోగించుకున్నావు? రామకృష్ణారావు గారిని చెప్పాను ఇదే మాట. అప్పుల పాలు చేసిండు చెప్పాను. 10 ఏళ్ళు ఆయన కదా బడ్జెట్ పెట్టింది. మరి ఏం గుర్తించను ఆయనకు చీఫ్ సెక్రటరీ ఇచ్చినావు? ఈజ్ ఎ ఫిట్ పర్సన్. కనీసం ఆయన లోపల ఒక 1% అవగాహన అన్న రేవంత్ రెడ్డి పెంచుకొని ఉంటే ఇన్ని 16 నెలల నుంచి ఆయనతో ఉన్నాడు కదా ఫైనాన్స్ సెక్రటరీగా. కనీసం ఆయన దగ్గర ఆయన పిలిపించుకొని
అసలు ఆర్థిక పరిస్థితి ఏంది, కేసీఆర్ ఎట్లా చేయగలిగిండు, ఇన్కమ్ ఎట్లా పెంచిండు, 1,50,000 కోట్ల ఆదాయం ఎట్లా పెరిగింది, కోవిడ్ టైంలో దేశం అంతా మైనస్ గ్రోత్లో ఉంటే కేసీఆర్ ఎట్లా ప్లస్ గ్రోత్లోకి తీసుకురాగలిగిండు, కేసీఆర్ పరిపాలన చేసినంత కాలం డబల్ డిజిట్లో గ్రోత్ రేట్ ఎట్లున్నది, ఈ అప్పులు ఎందుకు చేసిండు, దేనికి పెట్టిండు, ఒక్కనాడన్నా అడిగినావా? అంటే అడిగి ఉంటే కనుక కావాలని బురద తల్లుతున్నావు. అప్పుల పాలు చేయడం కాదు కేసీఆర్, ఖజానాను 3 రెట్లు పెంచిండు. అందులో అప్పులు ఎంత, ఒక ఎంట్రీకి అంత 85% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. నువ్వేం చేసావు? 1,50,000 కోట్లు తీసుకొచ్చి నువ్వు కట్టింది అప్పులు ఆ డబ్బులతో కాదు. అప్పులకు వడ్డీ కట్టడానికి కావాల్సినంత ఖజానాను కేసీఆర్ తయారు చేసిపోయిండు. తెలియదు ఒక్క మాటలు, నీళ్ళ గురించి తెలియదా, ఆర్థిక పరిస్థితి తెలియదా? నేను రేవంత్ రెడ్డిని అంటే నాకేం రాదు, కానీ సోయి తెచ్చుకోవాలి కదా ఈ ఎడ్డిగుడ్డి తెలంగాణ ప్రజలు. రీ ఇంజనీరింగ్ అవసరం లేదు, చేయడం వల్ల ఏం జరిగింది అనేది ఎవరా చెప్పేది? ఎవరు అనాలి రీ ఇంజనీరింగ్ అవసరం లేదని? ఎవరు అనాలి? తలకాయల నీళ్ళ సో ఇన్నోడు అనాలి ఆ మాట. ఎవడు అనుమానం చెప్పు. నీళ్ళ గురించి కొంచెం పరిజ్ఞానం ఉన్న వచ్చి నా ముందర కూర్చోబెట్టి ఇది రీ ఇంజనీరింగ్ అవసరం లేదని చెప్పమను. ఎవరు అనాలి ఆ మాట? ఖమ్మం జిల్లా తుమ్మల నాశనం కూర్చోబెట్టు. సీతారామ ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్ అవసరం లేకుండే కేసీఆర్ అనవసరంగా చేసిండని తుమ్మలతో చెప్పి. ఏం అవగాహన లేని వాళ్ళు పిచ్చి పిచ్చిగా వాగితే మనం టైం వేస్ట్ చేసుకుంటున్నాం ఈ ఎడ్డిగుడ్డి ప్రజల కోసం. ఆ వాగిన మాటలన్నీ ప్రజలకు నేరుగా పోతున్నాయి. వాడు మాట్లాడే తప్పు అని చెప్పడానికి నీలాంటి వాడితో నేను కూర్చొని గంటలు మాట్లాడాల్సి వస్తున్నది. రక్తం సలసల కాగుతుంది బుచ్చన్న. చాలా మీరు ఎందుకు అరే కన్సర్న్ ఉందబ్బా ప్రజల కోసము. అందుకే నేను ప్రేమ ఉన్నది కాబట్టి ప్రజలను తిడుతున్నా. దౌర్భాగ్య పరిస్థితికి మీరు కారణం అని. సరే ఇప్పుడు మార్చలేం కదా మనం, ఈ 2 ఏళ్ళ శనితోని మనం కొనసాగాలి. కానీ మీరు సరిగ్గా మనం 7.5 కిందకి వెళ్ళిపోతే అప్పుడు టీఆర్ఎస్ మీద కోపమైంది మీరు. నేను అనేది ఏంటంటే టీఆర్ఎస్ చేసిన పనులు చెప్పుకోలేక ప్రజలకు అర్థం చేయలేకపోయింది అని కోపం వచ్చింది. ఇప్పుడు ఏంటంటే టీఆర్ఎస్ చేసిన మంచి పనులను నాశనం చేస్తున్నాడని కోపం వస్తున్నది. ఎక్కడ కూలిపోయినాయని నాకు బాగా కోపం వచ్చింది. ఏంటంటే కూలేశ్వరం అనే పదం వాడినందుకు. చూడు బుచ్చన్న, కోదండరాం అంటే నాకు చాలా గౌరవం, పాషం యాదగిరి అంటే నాకు అన్నతో సమానం. నేను వాళ్ళని కూడా స్పేర్ చేయలేదు, మీకు గుర్తుండాలి. మేడిగడ్డ ప్రమాదం జరిగినాక నేను అప్పుడు అమెరికాలో ఉన్న 10 రోజుల తర్వాత వచ్చిన. అనగూడని మాటలన్న వాళ్ళను అంటే నేను ఎవరిని లెక్క చేయా. రేపు కేసీఆర్ ఇట్లా అన్నా కూడా కేసీఆర్ను కూడా స్పేర్ చేయ నేను. నాకు తెలంగాణ ప్రజల పట్ల కన్సర్న్ ఉంది, వాళ్ళ అవసరాల పట్ల కన్సర్న్ ఉంది, వాళ్ళ అమాయకత్వం పట్ల కన్సర్న్ ఉంది. ఇంత మంచిగా చేసినా కూడా మళ్ళీ శనిని ఎత్తిన పెట్టుకున్నారు కదా. రేపు ఇట్లా నేను అనకపోతే ఈ ప్రజలు ఏం చేస్తారు తెలుసా? 2 సార్లు వాడిని గెలిపించినాం, ఒకసారి వీడిని గెలిపించినాం అని ఇంకోసారి ఇంకొకరిని నెత్తి మీద పెట్టుకుంటారు. అట్లా కాదు కదా. నీకు ఎవడు మంచి చేస్తున్నాడో నీకు సోయి రావాలి. రేవంత్ రెడ్డి మంచిగా చేస్తే మళ్ళీ గెలిపియండి, నేను వద్దానా. ఇప్పటిదాకానైతే ఆయన చేస్తలేడు, ఇంకా 3.5 ఏళ్ళ టైం ఉండొచ్చు. చేస్తే గెలిపియండి, వద్దానంటున్నానా? నేను కేసీఆర్నే గెలిపిమని చెప్తున్నానా? కానీ కంపేర్ చేయండి. రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బాగా చేశాడు అనుకో, మళ్ళీ ప్రయోగాలు చేయకండి. ఇంకో వాళ్ళని తీసుకురావాలని ఎత్తున పెట్టుకోవాలని ప్రయోగాలు చేస్తే నాశనం అయ్యేది ఎవరు? ఇలా కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావు గారికి ఏమైనా నష్టం జరిగిందా? వాళ్ళు మంచిగానే ఉన్నారు కదా, వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు ఉంటాను. కొంత టైం దొరికింది ఆరోగ్యాన్ని సరి చేసుకోవడానికి. వాళ్ళకి ఏం నష్టం జరిగింది? నష్టపోయేటోళ్ళు ఎవరు? ఓట్లు వేసిన వాళ్ళు మీరు కదా. ఇలా ఆత్మహత్యలు చేసుకునేటోళ్ళు ఎవరు? మీరు కదా. ఇలా పంటలు ఎండిపోతూ ఉంటే బాధపడుతున్న వాళ్ళు మీరు కదా. ఇలా రైతు బంధు రాక అప్పులు చేస్తున్న వాళ్ళు మీరు కదా. మీరు చేసిన కర్మకు మీరే అనుభవిస్తున్నారు. కర్మ సిద్ధాంతం నేను నమ్మను, కానీ వాస్తవంగా ఇలా కళ్ళకు కనబడుతూ ఉన్నది. వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళు బలైపోతున్నారు. ఇంత చెప్పేది ఎందుకు, ఇంత తిట్టేది ఎందుకు? ఎడ్డోళ్ళు గుడ్డోళ్ళు అని అంటే ఇంకోసారి ఇట్లా ఉండొద్దు అని. వాళ్ళ మీద ప్రేమతోనే మాట్లాడుతున్న మాటలు ఇవి. కోపంతో మాట్లాడుతున్నా వాళ్ళ మీద ప్రేమతో మాట్లాడుతున్న మాటలు. వాళ్ళకి అర్థమైతే సంతోషం, అర్థం కాకపోతే మాకు పోయేదేముంది? ఈ మధ్య మొన్న టీఆర్ఎస్ది వరంగల్ సభ తర్వాత కేసీఆర్తో కూర్చొని మాట్లాడిందా? నేను మాట్లాడలేదు, నేను గెలవలేదు కూడా. ఆయన ఓన్లీ స్టేజ్ మీద ఇట్లా సైగా చేసేయండి, ఇట్లా అన్నా అంతే. ఏదో చెవులో చెప్పడానికి వేరు కదా, ఏదో చెవులో కాదు అది. ఆయన ఏదో ఒకటి మాట్లాడాల్సిన విషయం ఆయన గుర్తు రాకపోతే నేను రాసిచ్చా. మాట్లాడండి ఆ విషయం. మాట్లాడి
కానీ ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాట కంటే మీ మాటల్లో తీవ్రత ఎక్కువ ఉంది. టీఆర్ఎస్ రాజకీయం అబ్బా. టీఆర్ఎస్ అనేది ఒక రాజకీయ పార్టీ. నాకేందంటే నేను నా అడ్వకేట్ ప్రొఫెషన్ త్యాగం చేసి 25 ఇయర్స్ అయింది. నేను వచ్చింది ఎందుకోసం? కేసీఆర్ అడిగిండు నన్ను మొదటి రోజే, నీకు ఈ తెలంగాణ పిచ్చి ఏంది అని అన్నాడు. నాకేం తెలంగాణ పిచ్చి లేదు సార్ అన్న. మరి ఎందుకు తెలంగాణ కోసం వచ్చినావు అంటే, నేను 7వ తరగతి చదివినప్పుడు చెంబుతోని బాయిల నీళ్ళు ముంచుకొని స్నానం చేసిన. నాకు మళ్ళీ అట్లాంటి పరిస్థితి రావాలి. అది రావాలంటే ఈ ఆంధ్ర పాలన పోవాలి. అంటే చెరువులు ఎండిపోతే బాయిలలో నీళ్ళు ఇగ్గిపోతే దానికి ఉన్న దీనికి సంబంధం ఏందన్నాడు. అంటే గలగల గోదావరి కథ వినిపించిన. ఇక్కడ చెరువులు దిగుతూనే కదా వాళ్ళకు నీళ్ళు వచ్చేది. గోదావరిలో 3000 టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి. కానీ అది ఆ టైం వాళ్ళకు పెద్దగా అవసరం లేదు. కొంచెమే అవసరం ఉంటాయి. స్టోరేజ్ లేదు వాళ్ళకు. ఈ పోలవరం ఏదో ఆ రోజుల్లో వెనకడ కట్టి ఉంటే అది వేరు. ఆ స్టోరేజ్ లేక మన ప్రాణాలు తీస్తున్నారు సార్. ఒక్క బ్యారేజ్ కట్టలేదు, 500 కిలోమీటర్లు ఒక్క బ్యారేజ్ కట్టలేదు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నాకు తెలంగాణ వస్తుందా రాదా కాదు, నాకు కావాల్సింది మళ్ళీ చెంబుతో నేను నీళ్లు ముంచుకొని స్నానం చేయాలి. ఈ లోతైన అవగాహన మీకు ఎట్లా వచ్చింది? ఇప్పుడు నేను ఏది ఆలోచించినా కొంత దాని వెనకాల ఆ లోతుగానే పోతాం, డెప్త్కు పోతాం. డెప్త్కు పోయినప్పుడు ఏంటంటే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటాలో ఒకసారి కనుక్కోవాలన్నాడు జయశంకర్ సార్ 90 ఏళ్ళ. అన్నప్పుడు మనం ఏం చేసామంటే ఈ ఆత్మహత్యలు చేసుకోవడం అనేది నీళ్లు లేక అనేది అర్థమైంది. బోర్లు వేసి అప్పులు చేసి అప్పులు తీర్చలేక పెరుగన్నంలో పురుగు మందు కలుపుకొని సస్తున్నారు, ఉరిపెట్టుకొని సస్తున్నారు. ఆ ఇళ్ళల్లో పోయి అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, లింగారెడ్డిపల్లి అని సిద్దిపేట పక్కన ఉంటుంది, ఇప్పుడు కలిసిపోయింది. లింగారెడ్డిపల్లిలో ఒక రైతు చనిపోతే నేను జయశంకర్ సార్ పోయాను. ఇంకా దూలానికి అల్లాడుతుంది శవం. ఏంటంటే 35 బోర్లు వేసిండు, నీళ్లు పడలేదు. ఒక బోర్లో నీళ్లు పడితే ఆ నీళ్ళ మీద ఆశపడి పంట వేసిండు. సగం పంట రాగానే నీళ్ళు అయిపోయినాయి. పుట్ట మీదకి వచ్చినప్పుడు నీళ్ళు అందలేదు, ఆ పంట కూడా పోయింది. వీళ్ళ అంజమానోళ్ళు అంటారు. అంజమానోళ్ళు అంటే కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి గోలగోల చేసిపోయిన్లు. మధ్యాహ్నం వాళ్ళు తిట్టిపోయిన్లు, రాత్రి కూర పెట్టుకున్నాడు. అందరం కలిసే పడుకున్నాం. ఓ మధ్యరాత్రి లేచి దూలాన్ని కూర పెట్టుకున్నాడు. అది కన్సర్న్ నాకు కేసీఆర్ కాదు, కేటీఆర్ కాదు, పదవులు కాదు. నేను నన్ను అడిగిన పదవులు ఎమ్మెల్సీ ఇస్తానంటే వద్దన్నోడిని, ఎమ్మెల్యే ఇస్తానంటే వద్దన్నోడిని. మా కన్సర్న్ పబ్లిక్ కూర్చొన్న. కాళేశ్వరం విషయంలో ఏం చేయాలంటారు మరి? కాళేశ్వరం విషయంలో చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ మేడిగడ్డ నువ్వు రిపేర్ చేయకపో దాని పక్క పెట్టు. కనీసము జూన్ నుంచి డిసెంబర్ దాకా నీళ్ళని ఎత్తిపోయాలి. దానికి ఏ అడ్డంకి లేదు. ఎన్డీఎస్ఏ కూడా 2 బ్యారేజీలు పనికిరావని చెప్పలేదు. మళ్ళొకసారి ఎన్డీఎస్ఏని అడగండి, నీళ్లు నింపడం వల్ల ఏం సమస్య ఉన్నది, ఆ సమస్య ఏదో పరిష్కారం చేసుకొని. ఇప్పుడు టైం ఉన్నది కదా, ఇప్పుడు నెక్స్ట్ సీజన్ అంతా ఇంకో 1 మంత్ దాకానైతే మనకు టైం ఉంది కదా వర్షాలు పడడానికి. రిపేర్ చేయి. 1 మంత్ కాకపోతే జూలై దాకా రిపేర్ చేసుకో. పెద్ద వరదేం రాదు అప్పటి వరకు. ఓ 2 నెలలు టైం తీసుకొని రిపేర్ చేయి జూన్ ఎండింగ్ వరకు. ఇంకేమన్నా చేయాల్సినవి ఉంటే ఎన్డీఎస్ఏ వాళ్ళు ఏం చెప్పినా అన్నీ చేసిండ్రు వీళ్ళు. ఇంకా ఏమన్నా ఉంటే చేసి కన్నపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళు లిఫ్ట్ చేసి మొత్తం రిజర్వాయర్ 141 టీఎంసీలు రిజర్వాయర్ నింపు. గోదావరిలో నీళ్ళు నింపు. మన బ్యారేజీలు నీళ్ళు నింపడానికి కట్టినాయి. కొన్ని బ్యారేజీలు ఏమో వచ్చే ఫ్లోను వచ్చేటట్టు వదిలిపెట్టడానికి కట్టేటి. ధవళేశ్వరం, ప్రకాశం. మనది అట్లా కాదు. మనది రిజర్వాయర్లో నీళ్ళు నింపడానికి పెట్టింది. అది కనీసం ఒక 30-35 టీఎంసీలు మనం నదిలో కానీ బ్యారేజీల దగ్గర కానీ ఆపుకోవచ్చు. అది ఆపుకో. మల్లన సార్కి లిఫ్ట్ చేయి, కొండపోచమ్మకు లిఫ్ట్ చేయి, రంగనాయక సాగర్కి లిఫ్ట్ చేయి, అన్నపూర్ణ రిజర్వాయర్కి లిఫ్ట్ చేయి, మిడ్ మార్నేర్ నింపు. ఎవరు వద్దన్నారు? టెక్నికల్గా సాధ్యమా కాదా చెప్తుంది నీకు ఎన్డీఎస్ఏ. నీ ఇంజనీర్లే చెప్తారు ఎన్డీఎస్ఏ అవసరం లేదు దానికి. అవి రైతులకి చెరువులను అనుసంధానం చేయి, వాగులను అనుసంధానం చేయి, చెక్ డ్యాములన్నీ నింపు. 825 చెక్ డ్యాములు 5,000 కోట్లతో కట్టాం. అవన్నీ ఖాళీ అయిపోయినాయి. ఇప్పుడు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా అప్పుడు ఎందుకు 10 లక్షల ఎకరాల పంటలు పండినాయి? మీరు నాగర్ కర్నూలు వాళ్ళు అప్పుడు ఎందుకు పంటలు పండినాయి? ఇప్పుడు ఎందుకు పంటలేవు? నీళ్ళ నిరంజన్ రెడ్డి మండు టెండర్ లోపల మే 5వ తారీఖు నాడు చెరువు అలుగుపోయేటట్టు చేశాడు, వాగుల్లో నీళ్లు పోయేటట్టు చేశాడు. ఇప్పుడు ఎందుకు కాలే? డిండి ప్రాజెక్ట్ ఎందుకు ముడతలేవు? పాలమూరు రంగారెడ్డి 80% అయిపోయింది, ఎందుకు కంటిన్యూ చేయట్లేదు? ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాలి కదా. డబ్బులు లేవంటున్నాను. డబ్బులు నేనేమంటున్నా బుచ్చన్న, కేసీఆర్ దగ్గర డబ్బులు ఉండి కట్టిండా? ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ. ఇంకోటి దేశం దాటి పోనేలేదు ఆయన. ఈయన జపాన్ పోయో
పదేళ్లలో ఎక్కడి నుంచి తేలేదు, ఎక్కడి నుంచి డబ్బులు తేలే. మాకే చెప్పిండు విదేశీ డబ్బులు మనకు అక్కర్లేదని. జైకోవాడు అప్పులు ఇస్తానని వచ్చిండు ఇక్కడికి, వద్దన్నాడు. మీ కండిషన్లు నేను ఒప్పుకోను, నేను తీసుకోనని చెప్పి వరల్డ్ బ్యాంక్ కూడా అడిగిండు, వద్దన్నాడు. ఆయన ఏ తెలంగాణకు అవసరమో అదే చేసిండు. అదాని వస్తే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కేసీఆర్తో ఎక్కడ పోలుస్తాం బుచ్చన్న? అవగాహన పెంచుకుంటే మంచి ముఖ్యమంత్రి అంటారు, అభినందనలు చెప్తారు. మాకేం దూరపోడు కాదు రేవంత్ రెడ్డి, చాలా దగ్గర మిత్రుడే. కానీ ఇటువంటి కాళేశ్వరం కూలేశ్వరం అంటే నా సొంత తమ్ముడు అన్నా కూడా నేను స్పేర్ చేయాలి. అవగాహన తెచ్చుకొని మాట్లాడాలి. ఒక 3 బ్యారేజీల మీదనే 1,02,000 కోట్లు ఖర్చు పెట్టిండు కేసీఆర్. ఆయన అధికారంలోకి రాకముందే 1,00,000 కోట్లు తిన్నాడు అన్నట్టే జనం నమ్మి కేసీఆర్ని దించేసిండు. 93,000 crores ఖర్చు అయినాయి అప్పటి వరకు. కేసీఆర్ ఏం మార్చిండు బుచ్చన్న? మొత్తం రాజశేఖర రెడ్డి డిజైన్ చేసింది, రాజశేఖర రెడ్డి కాంట్రాక్ట్ ఇచ్చింది, మెగా వాళ్ళకి ఆయనే ఇచ్చిండు, నవయుగ వాళ్ళకి ఆయనే ఇచ్చిండు, మిగతా కంపెనీలకు ఆయనే ఇచ్చిండు. అవే కంటిన్యూ అయినాయి వర్క్స్. మారిన పరిస్థితుల వల్ల కొంత బడ్జెట్ పెరిగింది. ఓన్లీ 3 బ్యారేజీలే కదా కేసీఆర్ కట్టింది. మిగతా కాళేశ్వరం అంతా కేసీఆర్ ఖాతాలో ఎట్లెత్తాడు? అది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే టెండర్లు ఫైనల్ చేశారు. కేసీఆర్ ఆయకట్టు పెంచిండు, దానికి సరిపోను వాటర్ లేదు కాబట్టి రిజర్వాయర్లు స్టోరేజ్ పెంచిండు, 3 బ్యారేజీలు కట్టిండు, 3 పంపింగ్ స్టేషన్లు, 3 సబ్ స్టేషన్లు కట్టిండు. అంతకుమించి మొత్తం కాళేశ్వరం అంటే ఈ 3 బ్యారేజీలేనా? ఉండడం కాళేశ్వరం దగ్గర ఉండొచ్చు, కానీ మొత్తం 1,02,000 కోట్లు ఒక 3 బ్యారేజీలకైనా. ఈ విషయంలో ప్రభుత్వం మంత్రి కూడా మీకు స్నేహితులే, సమితి శాఖ మంత్రి కూడా. ముఖ్యమంత్రికి మంత్రికి ఇద్దరికి మీరు సూచన ఒక మిత్రునిగా, ఫస్ట్ కాళేశ్వరానికి అగెనిస్ట్గా మాట్లాడడం మానుకోండి. ఎందుకంటే కాళేశ్వరం కేసీఆర్ ఆస్తి కాదు. కేసీఆర్కు మాత్రమే నీళ్ళు ఇచ్చే కాలువలు లేవు కాళేశ్వరంలో. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు కాదు. ఒకసారి టూర్ వేసుకోండి, కాళేశ్వరం ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ వస్తుంది. కాళేశ్వరం వేస్ట్ అయితే నీ మంత్రి పోయి పూజలు ఎందుకు చేస్తాడు? మల్లన్న సాగర్ దగ్గర నీళ్ళు ఎందుకు ఇస్తాడు? హైదరాబాద్కు మంచినీళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? మల్లన్న సాగర్ కానీ కాళేశ్వరం కానీ అన్నీ కూడా తెలంగాణకు ఒక వెన్నెముక. ఫస్ట్ దాని విశ్వరూపం అర్థం చేసుకోండి. అది రైతులకు ఎంత ఉపయోగపడుతుందో అర్థం చేసుకోండి. కష్టపడైనా సత్వరమే దాన్ని పూర్తి చేయండి. అటు ఎన్డీఎస్ఏ వాళ్ళు చెప్పింది ఏమున్నదో ఆ నిపుణులను అపాయింట్ చేయండి. కారణాలు తర్వాత మీరు తెలుసుకుందరు కానీ, శిక్షలు తర్వాత ఎద్దురు కానీ. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినాక మీరు శిక్షలు వేసుకోండి, ఎవరు వద్దంటలేరు. కాళేశ్వరంలో అవినీతి ఉంటే పట్టుకొని ఆ దోషులను శిక్షించండి, కానీ రైతులకు నిలియండి. కాళేశ్వరం కూలేశ్వరం అనే ఇంకొకసారి మాట్లాడితే మేము రైతులకు పిలిపియాల్సి వస్తుంది. కాళేశ్వరాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడితే, కూలేశ్వరం లాంటి మాటలు మాట్లాడితే అది ఎవ్వడు మాట్లాడినా కూడా ఇవ్వాల్సి వస్తుంది పిలుపు. కాళేశ్వరం అనేది ప్రజల సొమ్ముతో కట్టింది, ఎవరిని అయ్యే జాగిరి కాదు. ఇష్టం వచ్చినట్టు ఆటలాడుకుంటే క్షమించడానికి సిద్ధంగా లేము. ఉత్తమ్ కుమార్ రెడ్డికైనా రేవంత్ రెడ్డి గారికైనా మేము చెప్పబోయేది ఇదే. వీళ్ళనంత తొందరగా దాన్ని కంప్లీట్ చేసి నీళ్ళు ఇవ్వండి. శిక్షలు వేసుకోండి, దోషం పట్టుకోండి. ఆ బాంబులు పెట్టినోడు ఎవడు, సౌండ్ ఎందుకు వచ్చింది ఎంక్వైరీ చేయండి. మాకు వాటి పట్ల కన్సర్న్ లేదు. కారణాలు మీకు అవసరం రాజకీయంగా. మాకు కావాల్సింది నీళ్లు. రైతుల ప్రాణాలు కాపాడండి, ఎండిపోయే పొలాలు కాపాడండి. రేపు 5వ తారీఖు నాడు కాళేశ్వరం గుళ్ళె మీటింగ్ పెడుతున్నాం. ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈశ్వర్ గారు, అక్కడున్న స్థానిక శాసనసభ్యుడు మధు గారు, మంత్రి పుట్టమధు గారు, మేమందరం కలిసి కాళేశ్వరం గుళ్ళెనే మీటింగ్ పెడుతున్నాం. అక్కడ పక్కనే ఉన్న భూపాలపల్లి మాజీ శాసనసభ్యుడు, ఇప్పుడు కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు మహసూనాచారి గారు కూడా వస్తున్నారు. రైతులు వస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలి? ఇష్టం వచ్చినట్టు కాళేశ్వరం తిడుతూ ఉంటే ఎవరికి మేమేం చెప్పాల్సి వస్తుంది? ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్సర్న్ లేదని చెప్పాలా? మాతో నా మాటలు మాట్లాడించాలని ఉందా? ఇంకా దాన్ని పూర్తిగా బిలిటల్ చేసే విధంగా మాట్లాడకండి. కాళేశ్వరం అనేది ఎప్పటికైనా ప్రాణధార, జీవధార. మీకు తెలిసినా తెలియకపోయినా మీ మనోడు మున్మనవల్ల వరకు కూడా కాళేశ్వరమే దిక్కు. గోదావరి బిడ్డలుగా మాకున్నది ఆ కన్సర్న్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ కృష్ణా బేసిన్లో పుట్టిన వాళ్ళు, వాళ్ళకి గోదావరి పట్టదు. గోదావరిని అర్థం చేసుకోరు. గోదావరిని ఏమన్నా తిరిగి చూసినో లేదో నాకు తెలియదు.
విశాలమైన గోదావరి తీరం 35 ఏళ్ళు 57 ఏళ్ళు సఫర్ అయింది సమైక్య రాష్ట్రంలో. నిండా నీళ్లున్నా కూడా ఒక చుక్క నీటికి నోచుకోలేదు. సదాశివుడు పాట రాసిండు, తలాపున పారుతుంది గోదావరి నీచేరు నాచేను ఎడారి అని. నీచేను నాచెల్క ఎడారి అంటే మీకు కృష్ణా బేసిన్ వాళ్ళైనంత మాత్రాన గోదావరి మీద గింత అలుసా, ఇంత కారుకూతలు కూస్తారా? అక్కడ చచ్చిపోయే రైతుల పట్ల కన్సర్న్ లేదా? అన్నారం సుందిలలో ఎందుకు నీళ్లు నింపకూడదో డిమాండ్ చేయండి. ఎన్డీఎస్ఎన్ మీరు చెప్పిన పనులన్నీ చేసినాం, ఎందుకు నీళ్ళు నింపకూడదు? ఎందుకు ఇవ్వకూడదు? మేడిగడ్డను ఎందుకు తొందరగా రిపేర్ చేయకూడదు? తప్పప్పుల కోసం నువ్వు అట్లే ఎండబెడతావా? ఇప్పుడు ఉదాహరణకు ఒక యాక్సిడెంట్ అవుతుంది, అక్కడ యాక్సిడెంట్ అయ్యి వాడు గిలగిల్లు ఆడుతుంటాడు, కొట్టుకుంటా ఉంటాడు. నేను ఇది ఎందుకైందో నేను పంచనామా చేసినాక, తప్పెవరిదో తెలిసినాక, దోషులకు శిక్ష వేసినాక ఇన్ని దవాఖానకు తీసుకుపోతా అంటావా? మన ప్రాణాలు కాపాడుతావా? నువ్వు పంచనామా చేయి, ఈ నిపుణులను తీసుకురా, మేడిగడ్డ రిపేర్ చేయి. ఎందుకు పెట్టుకున్నావు 18 నెలల నుంచి మేడిగడ్డను రిపేర్ చేయకుండా? వాళ్ళే జవాబు చెప్పాలి. నేను మాట్లాడే ఏ మాటకి ఈరోజు వరకు ఇటు విజయశాంతి కానీ, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, అటు రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ మీద పేరు పెట్టి మాట్లాడినా కూడా ఈరోజు వరకు జవాబులు ఇవ్వలేదు. వాళ్ళు ప్రజల్లోకి వన్ సైడ్ పోతున్నాయి కదా నా మాటలు. సరి చేసుకోమను. నేను మాట్లాడే దానిలో ఏదైనా తప్పు ఉంటే చెప్పమని చెప్పు. రీడిజైనింగ్ తప్పని తుమ్మలతో చెప్పియండి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో చెప్పియండి ఎక్కడ రీడిజైనింగ్ తప్పైందో. ఊరికే అంటే కాదు కదా. ఒక్కటి పుచ్చన్న, దాదాపు 11.5 సంవత్సరాల నుంచి కేసీఆర్ అవినీతి పడడం చెప్తున్నారు. ₹1 అవినీతిని పట్టుకున్నారా? పట్టుకుంటే నేను సంతోషిస్తాను. ₹1 ఇక్కడ 2 ఉంటాయి. ఆయన అవినీతి పడు కాకుండానన్నా పోవాలి, లేకపోతే వీళ్ళు అబద్ధాలన్నా ఆడి ఉండాలి. నరేంద్ర మోడీ పట్టుకున్నాడా? నరేంద్ర మోడీ జీవితంలో కేసీఆర్ అన్నన్ని మాటలు నరేంద్ర మోడీని ఆయన జీవితంలో ఎవరు అనలేదు. భవిష్యత్తులో ఎవరు అన్నారు? పట్టుకున్నాడా? ఒక్క పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి డాడీ కాళేశ్వరం మీద అడిగితేనే ₹1 అవినీతి జరగలేదని చెక్ అవుతున్నాడు. అప్పటితో నేను నోర్లు మోయాలి కదా. నువ్వు ఎందుకు పట్టుకుంటలేవు? నిజంగానే అవినీతి ఉంటే ఎందుకు పట్టుకుంటలేవు? పట్టుకోలేనప్పుడు అనక మాట అనకు. ప్రభుత్వం అంటే బాధ్యతాయుతంగా ఉండాలి. ఏది మాట్లాడినా జవాబుదారితనం ఉండాలి. అడ్డగోలుగా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అందరినీ గొర్రెలు అనుకుంటుండా? ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పిండు? కళ్ళ ముందు రిపోర్ట్ పెట్టుకొని సగం చదివి సగం చదవకుండా ఇంజనీర్లు అంతా మేడిగడ్డ వద్దన్నారని చెప్తాడు ఈ ముఖ్యమంత్రి. నా జీవితంలో ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేదు, భవిష్యత్ జీవితంలో మళ్ళీ చూడకపోను. చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోతాడు రేవంత్ రెడ్డి. నాకు చిన్నప్పుడు 6వ తరగతిలోనేమో కనకపు సింహాసనం ఉన్న శునకమును కూర్చుండబెట్టిన అంటే నాకు అనుమానం వచ్చేది, అరే బంగారుకే సింహాసనం మీద కుక్కని ఎట్లా కూర్చోబెడతారు అని. కానీ దానికి ఇన్నేళ్ల తర్వాత జవాబు దొరికింది. కూర్చొని చాలా తీవ్రత ఉంది. ఎందుకు ఏమైనా చేసుకొని రెడీగా ఉన్నా నేను జైలు పోవడానికి. ఈ ప్రజల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అడవికి పోయినప్పుడల్లా మళ్ళీ తిరిగి వస్తామని అనుకునేటోళ్ళం కాదు. 100 సార్లు పోయినా నేను నక్సలైట్ల పంచాయతీలు పరిష్కారం చేయడానికి, అదేవిధంగా నక్సలైట్ల ప్రజలకు మధ్యలో వచ్చిన గొడవలను పరిష్కారం చేయడానికి, లీగల్ మ్యాటర్స్లలో వాళ్ళకి సలహాలు ఇవ్వడానికి, జనజీవన స్రవంతిలోకి రమ్మని చెప్పి పిలవడానికి, అజ్ఞానంతో ఉండకండ్రా బాబు మీరు నాలెడ్జ్ పెంచుకోండి అని చెప్పడానికి, ఆదివాసీలకు మీ వల్ల చాలా నష్టం జరుగుతుందని చెప్పడానికి. ఏం ఆశించిపోయినాం అడవులకి? విప్లవం వస్తుందని చెప్పి నమ్మినోళ్ళం, విప్లవం కోసం అన్ని సర్వస్వం త్యాగం చేయాలనుకున్న వాళ్ళం. మాకేం భయం ఉంటుంది? ప్రాణభయం లేదు. వీళ్ళేదో జైల్లో పెడితే మాకేదో పోద్ది అన్నది లేదు. ఈ బహిరంగ జైల్లో ఉండే బదులు ఆ 4 గోడల మధ్యలో ఉండడమే బెటర్ అనిపిస్తూ ఉంది. ఈ ఎమోషన్స్ ఉండవు, సెల్ ఫోన్ ఉండదు, మాటికి మీరు పిలిస్తే వచ్చి ఈ ఎమోషన్స్ అన్ని అవుట్ బర్స్ట్ కావాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఒక సిస్టమేటిక్ జీవితం ఉంటుంది ఆ జైల్లో. నాకెందుకో దురదృష్టం, నేను ఎన్ని ఉద్యమాలలో ఉన్నా ఒక్కనాడు కూడా నాకు జైల్లో గడిపే అవకాశం రాలేదు. జైలు చూడడానికి పోయినా కానీ జైల్లో గడిపే అవకాశం నాకు రాలేదు. మరి రేవంత్ రెడ్డి పుణ్యమా అని ఇప్పుడేమన్నా జైలు పంపితే సంతోషిస్తా. ఈ బీపీ షుగర్లు తగ్గించుకుంటాడు పోయి. అయితే థ్యాంక్ యూ. కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవతలి వైపు నుంచి వచ్చిన ప్రశ్నలు మాత్రమే అంతవరకు పరిమితమైంది అనుకున్నాం. కానీ ఆ ప్రాజెక్టులో జరిగిన లోటుపాట్లు లేకపోతే కనుక సాంకేతికపరమైన అంశాలు ఏమున్నాయి వాటికంటే కూడా రాజకీయ పరంగా జరుగుతున్న చర్చ ఏమిటి, అధికారంలో ఉన్న వాళ్ళు విషయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి,
తెలంగాణ సమాజం ఎట్లా ఆలోచించాలి? బహుశా వారు తెలంగాణ ఉద్యమంలో ఒక 3-4 దశాబ్దాలుగా ఉన్న కారణంగా, జీవితంలో ఎక్కువ భాగం అటువైపే ఉన్న కారణంగానే బహుశా వారి స్పందన ఇట్లా ఉండవచ్చు. ఇప్పటికీ చాలా ఇంటర్వ్యూలు చేసినాం, కానీ ఈ ఇంటర్వ్యూ అనేది మొదటి నుంచి ఎండింగ్ వరకు అది విపరీతమైన భావోద్వేగంతో ఉన్నది. బహుశా మీకు కూడా అది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చూసినాక మీకు అర్థమవుతుంది అది. థ్యాంక్ యూ.